సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా అవమానకర రీతిలో ఓడిపోవడంతో టీం మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ ఇండియన్ క్రికెటర్స్తో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా గంభీర్ ఇంకా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీం మేనేజ్మెంట్కు మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ కావడంతో రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ మరికొన్నాళ్ళు జట్టులో ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ను కూడా గవాస్కర్ ఖండించాడు. గవాస్కర్ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందని భావించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళుండగానే న్యూజిలాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అయింది. ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ను 1-3 తేడాతో ఓడిపోయింది. కాబట్టి వాళ్ళు లేకపోవడం టీమిండియా ఫెయిల్యూర్కు కారణమని చెప్పడం సరికాదని గవాస్కర్ తెలిపాడు. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. అయితే బీసీసీఐ మాత్రం టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓ బీసీసీఐ అధికారి వివరణ ఇచ్చినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అతనేం చెప్పాడంటే, గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవట్లేదు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. వచ్చే 2 ఏళ్లలో T20 ప్రపంచ కప్తో పాటు వన్డే ప్రపంచ కప్ టోర్నీలు జరగనున్నాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావించడం లేదు. అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్కు గురి కావడంపై టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లతో బీసీసీఐ చర్చించనుంది. వారి నుంచి ఈ డిఫీట్కు వివరణ అడిగేందుకు సిద్ధమైనట్లు అతను తెలిపాడు.